నీతి నిజాయితీ ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట. కానీ అది నిలబెట్టుకున్న వాళ్ళు ఎంతమంది? అందరూ నీతిగానే ఉండాలి, అందరూ నిజాయితీగానే ఉండాలి, మేము నీతిగా ఉన్నాం, మేము నిజాయితీగా ఉన్నామని చెప్పి జబ్బలు సరుచుకునే వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు కింద నలుపు తెలుసుకోకుండా వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ కూడా తొక్కిపెట్టి మేము గొప్పవాళ్ళమి, మహానుభావులమి, మమ్మల్ని మించినోళ్ళు లేరు అని చెప్పి సొంత డబ్బాలు కొట్టుకుంటుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే వ్యక్తి అందరికీ సుపరిచితులే, మనకు కనిపిస్తున్న వ్యక్తే. కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి బిరుదులు, అవార్డులు, సక్సెస్లు, ఫెయిల్యూర్లు అనే తేడాలేం చూడ్డు ఆయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే క్యారెక్టర్ అది. అందుకనే ఈరోజు నెంబర్ 1 అయ్యాడు దేశంలో. ఏంటి పవన్ కళ్యాణ్ ఏంటి నెంబర్ 1 అవ్వడం ఏంటి, అదెలా సాధ్యం అని చాలామంది అనుకుని ఉంటారు. కానీ ఇది వాస్తవం. దేశంలో అత్యంత నిజాయితీ పరులైన లీడర్ల లిస్టులో పవన్ కళ్యాణ్ది మొదటి స్థానం. నిజాయితీ గల లీడర్స్లో దేశంలో అంటే చూడండి ఎంత గొప్ప అవకాశం, ఎంత అద్భుతం ఇది. పవన్ కళ్యాణ్ గారి గురించి చిల్లరగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా చెంపపెట్టు చెప్పు దెబ్బ. ఈసారి మాట్లాడండి వాళ్ళందరూని. ప్యాకేజీ స్టార్ అన్నారు, ఆ స్టార్ అన్నారు, ఈ స్టార్ అన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కట్ చేస్తే నెంబర్ 1. ఇదిరా పవన్ అంటే, ఇదిరా సేనాని అంటే, ఇదిరా కొనిదెల సింహం అంటే. నీతి నిజాయితీకి పెట్టింది పేరు. ఓ క్రెడిబిలిటీ సంస్థ జరిపిన సర్వేలో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. దేశభక్తి, నిజాయితీ, సేవ, ముందు చూపు, ధైర్యం ఆధారంగా ఈ సర్వేలు నిర్వహించారు. ఇదే సామాన్యమైన సర్వే కాదు, ఆషామాషిగా నిర్వహించేది కాదు. చూడండి ఎంత గొప్ప అంశాలో. దేశభక్తి, నిజాయితీ, సేవ, ముందు చూపు, ధైర్యం ఆధారంగా చేసిన సర్వే. ఇక టాప్ 1లో ఈ అంశాలన్నింటిలోని కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడండి. దేశంలో ఎంతమంది లీడర్స్ ఉన్నారు, కానీ పవన్నే వరించింది అది. తెలుగు రాష్ట్రాలు గర్వపడేలా తెలిపిన సర్వే రిపోర్ట్ ఇది. కోట్ల రూపాయలు వచ్చే సినీ రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడం, జనసేన స్థాపించి పేదవాడి గొంతుకుగా మారిన పవన్ కళ్యాణ్. ఒకటా రెండా ఈయన గురించి చెప్పాలి అంటే ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఆయన. సొంత డబ్బు వదిలించుకుండి ప్యాకేజీ స్టార్ అనిపించుకున్నాడు. ఏదేదో వాళ్ళ కుటుంబ విషయాలన్నింటినీ కూడా రోడ్డును పట్టారు, రచ్చ చేశారు, అవమానాలు పట్టించారు. ఎంత ఇబ్బంది పెట్టాడు ఆయన్ని అందరూని. చాలామంది ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి అసలు ఏవీ కాదన్నట్లుగా తీసిపడేసి వాటిలన్నిటికీ సమాధానం మొన్న సక్సెస్, ఈరోజు వచ్చిన ఈ అవార్డులు. ఇది కదా మనిషి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఎవరో మనుషులు మాట్లాడుకుంటే కాదు, ఒక సంస్థలు మాట్లాడాలి, ఒక వ్యవస్థలు మాట్లాడాలి. అదే జరిగింది ఈరోజు. జగన్ పాలనపై వీరోచితంగా పోరాటం చేసిన జనసేనాని ఏపీ అభివృద్ధి, ప్రజాక్షేమం అనే కోణంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని కూటమి విజయం సాధించడం, ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. పవన్ లేకపోతే టీడీపీకి అన్ని సీట్లు వచ్చేవి కావంటూ సర్వేలో సంచలన విషయాలు. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీకి అన్ని సీట్లు వచ్చేవి కాదని సంచలనంగా ఆ విషయాలు చెప్తున్నారు. బీజేపీకి 8 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లలో గెలుపులో పవన్ కీ రోల్. ఒక తెలుగుదేశం పార్టీ అని కాదు, బీజేపీలో కూడా పవన్ రోల్ చాలా ఎక్కువ అంటున్నారు. ఇక కూటమి గెలుపుతో పవన్ ఒక సునామీ అని పొగిడిన ప్రధాని మోదీ పొగిడేడు అంటే సామాన్య విషయంగా ఉండదు అది. ఇక మహారాష్ట్రలో పవన్ హవా. పవన్ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం. 1 కాదు 2 కాదండి, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాలను కూడా ఏలేస్తున్నాడు. పవన్ను భాగస్వామ్య పక్ష నేతగా గుర్తించిన బీజేపీ. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కీలక బాధ్యతలు త్వరలోనే అప్పగించబోతున్న ఎన్డీఏ. మాస్ లీడర్, క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్. నీతి నిజాయితీల రేసులో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన జనసేనాని. నీతి నిజాయితీలో ఫస్ట్ ప్లేస్ అంటే గతంలో మనం ఎప్పుడు విని ఉన్నాం. అద్భుతం కదా, చాలా తక్కువ మందికి వచ్చే అరుదైన అవకాశం దేశంలో ఎంతమంది లీడర్స్ ఉండగా. ఇక దేశంలో మొదటి స్థానం పవన్ కళ్యాణ్ అయితే ఇందులో 5 స్థానాలు చూపించారు. వాళ్ళు చెప్పిన వాటిల్లో 5 స్థానాల్లో అది ఎవరెవరే ఉన్నారు ఏంటి అన్నది ఒకసారి పరిశీలిద్దాం. మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ ఉంటే దేశంలో 2వ స్థానంలో నిలిచిన ప్రధాని మోదీ. ఇదండి, ఇది చాలా 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 గొప్ప విషయం.
ప్రధాని నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్, దేశం అంతా కూడా మోదీ హవా నడుస్తున్నది, మోదీ జపం కనిపిస్తున్నది. కానీ నీతి నిజాయితీలో చేసిన సర్వేలో మోదీ కంటా మించిపోయిన పవన్ కళ్యాణ్. అందుకనే ఆయన నెంబర్ 1 అయ్యాడు. ఇదిరా పవన్ అంటే అంటున్నారు. మోదీని మించిపోవడం అంటే సామాన్యమైన విషయం అది. మోదీ గారు కూడా అంతా నీతి నిజాయితీ, ఆయనకి ఏముందండి, కుటుంబమో లేకపోతే వేరేవో ఆయనకి ఏం ఆశలు ఉన్నట్లుగా ఎప్పుడు కనిపించదు. చాలా సింపుల్ సిటీగానే బతుకుతాడు ఆయన. అలాంటిది ఆయన్నే మించిపోయాడట ఈయన. వాట్ ఏ వండర్. ఇక పాలనలో ఎక్కడ అవినీతికి తావులేదు. ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి నినాదం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, పెద్ద నోట్ల రద్దు. ప్రధాని మోదీ గారి గురించి ఇవన్నీ కూడా. ఆ నిర్ణయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మోదీ. ఆపరేషన్ సింధూర్ విజయంలో పాక్కు చుక్కలు చూపించిన ప్రధాని మోదీ. చుక్కలు చూపించడం ఏంటి, చెమటలు పట్టించారు. ఇక రెండో అంశంలో ఆయన ఉంటే టాప్ 2లో, టాప్ 3 ఎవరో చూద్దాం. టాప్ 3లో ఎస్ జైశంకర్ అండి. జైశంకర్ గారు టాప్ 3లో ఉన్నారు. ఆయన పూర్తి పేరు సుబ్రహ్మణ్యం జైశంకర్. నేషన్ ఫస్ట్ అనేదే జైశంకర్ నినాదం. 1977లో విదేశాంగ శాఖలో చేరిన జైశంకర్ ఇండో అమెరికన్ అణు ఒప్పందంలో కీ రోల్ పోషించిన ఆయన మోదీ మనస్సు గెలుచుకున్న జైశంకర్. సుష్మా స్వరాజ్ మరణం తర్వాత తెరపైకి జైశంకర్ పేరు వచ్చింది. యూరోపియన్ మీడియాను షేక్ చేసిన జైశంకర్, ఆపరేషన్ సింధూర్ విషయంలో చాలా కీలకంగా వ్యవహరించిన జైశంకర్. ఈయనకి 3వ స్థానం వచ్చింది. నీతి నిజాయితీకి సంబంధించి 3వ స్థానంలో ఈయనున్నాడు. ఇక 4వ స్థానంలో ఎవరున్నారంటే, 4వ స్థానంలో ఉన్న వ్యక్తి యోగి ఆదిత్యనాథ్. చూడండి, వీళ్ళందరినీ మీద పై స్థానంలోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఉత్తరప్రదేశ్లో అవినీతి అరాచకాలను అరగట్టిన యోగి, ఇక యూపీలో డేరింగ్ సీఎంగా పేరు తెచ్చుకున్న యోగి, శాంతి భద్రతలపై ఫోకస్, నేరస్తుల పాలిట సింహస్వప్నం, 3000 మంది రౌడీ షీట్ల ఎన్కౌంటర్, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు, క్రౌడ్ పుల్లర్ నేతగా యోగి ఆదిత్యనాథ్ కూడా చిన్న పేరు ఏం లేదు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికంటే పైమెట్లో ఉండడం అన్నది చాలా గొప్ప విషయాలు. అసలు జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఒక పండగ వాతావరణం ఇది. ఇక టాప్ 5లో నిలిచిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. గడ్కరీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఆయనకి పేరుంది. బీజేపీలో కీలక నేతగా నితిన్ గడ్కరీ. వృత్తిరీత్యా న్యాయవాది, వ్యాపారవేత్త కూడా. తక్కువ కాలంలో రోడ్స్, ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో ఆయన దిట్ట. ఇక సున్నితమైన వ్యక్తిత్వం ఉన్న గడ్కరీ అనుకున్న టైంలోనే పని చేయాలి, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయనే తత్వం. ఇక ముంబై ప్రజలు ట్రాఫిక్ బారిన పడకుండా ఉన్నారంటే గడ్కరీ ముందు చూపే. 1990 మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ముంబై పూణే ఎక్స్ప్రెస్ను హైవేను 3 ఏళ్లలో పూర్తి చేశాడు ఆయన. ఇక ముంబైలో 55 ఫ్లైఓవర్ నిర్మించిన గడ్కరీ ముందు చూపుతో ముంబైలో ట్రాఫిక్ కష్టాలకు చెక్కు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గెలుపులో గడ్కరీ చాలా కీరోలు. జాతీయ రహదారులు, ఈశాన్య రాష్ట్రాల్లో నేషనల్ హైవేల నిర్మాణం, గడ్కరీ చేసే పనిలో రాజకీయం వెతుక్కోరు. జనహితమే గడ్కరీ మతం. సో ఇంతమంది ఇన్ని షేడ్స్ ఉన్నాయి. నేను అందరూ వినిపించాను. టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ కూడా సామాన్యమైన వాళ్ళు కాదు. వాళ్ళు దేశాన్ని ఏళ్తున్నవారు, దేశంలో తనదైన ముద్ర వేసుకున్న వాళ్ళు. కానీ తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన ఈ కొణిదెల సింహం వాళ్ళందరినీ కంటే ఎత్తుకు ఎదిగిపోయారు. మోదీ గారు ప్రత్యేక ప్రశంసలు తెలుపుతున్నారట ఈ అంశంలోని. ఎందుకంటే అసలు ఊహించదు కదా. అసలు ఇప్పుడు ఎక్కడో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక పవన్ కళ్యాణ్ గారికి ఈ రకమైన అరుదైన రికార్డు వస్తుందని ఎవరు ఊహిస్తారండి? ఎలాంటి వాళ్ళని, జగద్దిట్టల్ లాంటిది మోదీ గారిని, యోగి ఆదిత్యనాథ్ని, గడ్కరీని, జైశంకర్ని, వీళ్ళందరినీ దాటుకుంటూ పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడంటే మరి ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి ఏం జాతకాలు అవి ఏమి చూడనవసరం లేదు, చేతులు రేఖలు చూడనవసరం లేదు. రేఖలు తల రాతలో కూడా ఎవరిదన్నా మార్చే శక్తి ఉన్నది కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి. అందుకే ఈరోజు ఆయన ఇదిరా పవన్ అంటే అంటూ నిరూపించుకున్నాడు. నెంబర్ 1 స్థానంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇది మొదటి అడుగు మాత్రమే అంటున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆ పవన్ కళ్యాణ్ది. అందుకే ఆయన జనసేనాని అయ్యాడు. ప్రతి ఒక్కరి గుండెల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోనున్నారు. పదవులు కాదు ముఖ్యం, ప్రజా శ్రేయస్సే అనే గొంతుకతో ఎన్ని కష్టాలు ఎదురొడ్డినా ప్రజలకి నేనున్నానన్న భరోసా ఇచ్చే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. అందుకే ఆయనకి అరుదైన గౌరవం. నెంబర్ 1 పవన్ కళ్యాణ్. పవన్ అంటే ఇదేరా.